పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి, శరణం 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 అని చెప్తున్నాడు. ఏమిటి దీని యొక్క తాత్పర్యం? ఓ దేవుడా, జంధ్యం వేసుకోక మునుపు నేను పాపిని, ఇప్పుడు జంధ్యం వేసుకున్నాను, వేసుకున్న తర్వాత కూడా నేను పాపినే. ఈ యజ్ఞోపవేతం నన్ను ద్విజునిగా మార్చలేకపోయింది. కాబట్టి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థిస్తా ఉన్నాడు యజ్ఞోపవేతం ధరించిన బ్రాహ్మణుడు. మరి యజ్ఞోపవేతం దేనికి? మరి వేసుకుంటే ద్విజుడు అవుతాడని శాస్త్రం చెప్తే ఈ యజ్ఞోపవేతం వేసుకున్న వ్యక్తి ఈ మాటలు చెప్పవలసిన అవసరం లేదు కదా. కనుక యజ్ఞోపవేతం మనిషిని పవిత్రుణ్ణి లేక ద్విజుణ్ణి చేయలేకపోయింది.